ఒక్కసారి ఈ పీనట్ బటర్ కేక్ చూసారంటే వెంటనే ట్రై చేయాలనిపిస్తుంది. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇది నేను కీర్తి కలిసి చేసాం. మీరు కూడా ఎలా చేయాలో చూసేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ పీనట్ బటర్ని వేసుకోవాలి. 2 స్పూన్స్ షుగర్ని తీసుకోవాలి. స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్స్ ఏ ఆయిల్ అయినా సరే ఇంట్లో వాడుకునే ఆయిల్ని వేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్స్ పెరుగు, 1 కప్పు మైదా పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసుకొని విస్కర్తో మొత్తం కలిసేలా ఒకసారి తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత కాచి చల్లారిన పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేదాకా తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెను తీసుకొని అడుగున గీని కానీ ఆయిల్ కానీ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొంచెం మైదా పిండిని కూడా వేసి వీడియోలో చూపించిన విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని కూడా వేసుకొని 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉండే గిన్నెను తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు సాల్ట్ వేసి కేక్ గిన్నెను పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఎగ్ ప్లేస్లో పెరుగును వేసుకున్నాను. మీరైతే పెరుగు కాకుండా ఎగ్ను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. సగం కుక్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలండి. ఇది మీ ఇష్టం. నేనైతే కిస్మిస్ తోటి స్మైల్గా వేశాను. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత మరో 10 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కుక్ అయిందా లేదా అని చూడడం కోసం ఇలా నైఫ్తో ఒకసారి చెక్ చేసుకుంటే ఏమీ అంటకుండా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లే. కేక్ చల్లారిన తర్వాత నైఫ్తో చుట్టూ వీడియోలో చూపించిన విధంగానే 2 టైమ్స్ నైఫ్తో ట్యాప్ చేస్తే టేస్టీ పీనట్ బటర్ కేక్ రెడీ అయిపోయినట్లే. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.